శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే మందార మహిమా నిరూపణం. వరాహ భగవానుడు ఇట్లా చెప్పాను, సుందరి, గంగానది దక్షిణ తటమందనగా వింధ్యపర్వత వెనుక భాగమునందు నా పరమగుహ్యమైన ఒక ఏకాంత స్థానము కలదు. నా ప్రియ భక్తులు మందారము అను పేరుతో పిలుచుచెందరు. అక్కడ త్రేతాయుగమందు రాముడు అను పేరుతో అతి ప్రసిద్ధమైన మహాప్రతాపం గల ఒక పురుషుని పరాక్రమం ప్రకటించబడను. ఆయన అక్కడ నా విగ్రహాన్ని ప్రతిష్ఠించగలడు, ఇందు సందేహం లేదు. పృథ్వీదేవి ఇట్లా చెప్పాను, దేవేశ నారాయణ, నీవు ధర్మం అర్థములతో సంయుక్తమైన మందారము అని పేరు గల స్థానం గురించి వర్ణించితివి. అక్కడ మనుషుడు చేయవలసిన కర్తవ్య కర్మలు ఎట్టివి, అందుచేత ఆ మానవులకు ఏ లోకాల ప్రాప్తి జరుగునో ఈ వివరాలు తెలుసుకోవాలని నాకు మనమున గొప్ప ఉత్సుకత కలుగుతున్నది. ఆ కారణం చేత నీవు నాపై దయతో విస్తారంగా ఆ ప్రదేశం యొక్క మహిమను నాపై దయతో వర్ణించము. వరాహ భగవానుడు ఇట్లు చెప్పెను, దేవి, మందారము అను ఆ స్థలం యొక్క రహస్యం అతి గోపనీయం. ఒకసారి ఆ మందారంలో గల పుష్పములన్నీ వికసించి ఉన్న సమయాన నేను మనస్సందు ఎక్కువగా సంతసించుచుంటిని. ఆ సమయాన ఒక సుందర పుష్పాన్ని కోసి నేను నా హృదయానికి హత్తుకొంటిని. అప్పటి నుండి వింధ్యపర్వతంపై గల ఆ మందార క్షేత్రమందు నా చిత్తం లగ్నమైపోయింది. వసుంధర, అక్కడ గల 11 కుండంలో ఆ పర్వతం యొక్క శోభను ఇనుబడింప చేయుచున్నవి. శుభగురాల, నా భక్తులపై నా కరుణ కురిపించవలన కోరిక చేత నేను ఆ మందారము అను పేరు గల వృక్షం కింద నివసించుచుంటిని. వింధ్యపర్వతం సమీపాన ఉన్న ఆ లోయ పరమాందమైన ప్రదేశం, అత్యంత దర్శనీయమైనది. ఆ మహావృక్షం మందారం నందు చాలా ఎక్కువ ఆశ్చర్యచకితం చేయు ఒక విషయం కలదు, దాన్ని కూడా వినుము. ఆ విశాల వృక్షం పువ్వుల యొక్క ద్వాదశి, చతుర్దశి తిథుల నాడు మాత్రమే వికసించను. అక్కడ మధ్యాహ్న సమయమందు జనులు ఆ విషయాన్ని చక్కగా దర్శించగలరు. ఇతర దినాల్లో ఆ వృక్షం ఎవరికీ కనిపించదు. అక్కడ ఒక్కసారి మాత్రం భోజనం చేసి నివాసముండు వారికి అందు స్నానం చేసిన తోడని ఆత్మ పరిశుద్ధమగును. ఇంకను వారు పరమగతిని ప్రాప్తింప చేసుకొందరు. దేవి, దాని ఉత్తర భాగమందు ప్రాపణ అను పేరు గల పర్వతం కలదు. అక్కడ దక్షిణ దిశ నుంచి వచ్చే నీటి యొక్క 3 ధారలు పడుచుండను. మేరు పర్వతం యొక్క దక్షిణ శిఖరంపై మోదనం అను పేరు గల ఒక స్థానం కలదు. దానికి తూర్పు దిక్కున ఉత్తర దిశల మధ్యలో వైకుంఠ కారణము అను పేరు గల ఒక గుహ్యస్థానం కలదు. అక్కడ పసుపు రంగులో ఉండి భ్రాంతితో ప్రకాశించు నీటి యొక్క ధార ఒకటి పడుచుండును. ఏ నరుడు ఒక రాత్రి అక్కడ ఉండి స్నానం చేయునో అతడికి స్వర్గం ప్రాప్తించగలదు. అక్కడికి పోయి దేవతలతో కలిసి ఆనంద అనుభవాన్ని పొందగలుగును. అట్లే అతడి మనోరథములన్నీ సంపూర్ణంగా నెరవేరును. అంతేకాక అతడు తన సమస్త కులమును ఉద్ధరించగలడు. వింధ్యగిరుల యొక్క శిఖరాలపై మేరు శిఖరం నుండి సమస్రోత అను పేరు గల ధార కిందకు ప్రవహించి ఒక గొప్ప సరస్సు రూపంలో ఏర్పడుచున్నది. అక్కడ మనుషులు స్నానం చేసి ఒక రాత్రి మాత్రం నివసిస్తే సర్వ అభీష్టాలు సిద్ధించును. ఉన్నతంలేని శిలలు గల మేరుపర్వతం యొక్క పూర్వ దిశలో ఉన్న ఆ ప్రదేశాన చిత్తాన్ని స్థిరంగా చేసి ఎవరు తన ప్రాణాన్ని పరిత్యజింతురో అతని భవబంధాలు సంపూర్ణంగా తెగిపోవును. అంతేకాక అతడు నా లోకానికి చేరుకొనను. మందారానికి పూర్వభాగాన కోటర సంస్థితం అను పేరు గల ప్రదేశమందు ముసలపు ఆకారంలో అనగా రోకలి యొక్క ఆకారంలో ఒక పవిత్ర జలధార పడుచుండను. అక్కడ స్నానం చేసి 5 దినాలు మాత్రం నివాసం ఉండుట చేత మేరుగిరికి పూర్వభాగాన స్వర్గసుఖములను పొందగలడు. మరలా అక్కడ కూడా అతడు అత్యంత కఠినమైన కర్మం నుంచి తగిన లాభం పొంది నా లోకం పొందగలడు. యశస్విని, మందారానికి దక్షిణం పశ్చిమ భాగంలో సూర్యునికి సమానమైన కాంతి గల ఒక జలధార పడుచుండెను. అక్కడ స్నానం చేసి ఒక రోజు రాత్రింబగళ్ళు నివసించడం నరునికి ఆవశ్యకం. ఈ సుకర్మ చేత మేరుపర్వతం యొక్క పశ్చిమ భాగాన ధ్రువుని స్థానాన నిలిచి భక్తిపరాయణుడైన మనుషుడు భౌతిక శరీరం నుండి వేరుపడినప్పుడు అనగా మరణించినప్పుడు నా లోకం పొందగలడు. ఆ మహాయశస్వి అయిన మానవుడు చక్రవర్తి యగు రాజుతో సమానంగా ప్రాణాలు పరిత్యజించి మేరుపర్వత శిఖరాలు వదిలివేసి నా సన్నిధానానికి చేరుకొనను. దానికి 3 క్రోసుల దూరమున దక్షిణ దిశలో గల గభీరకము అను పేరు గల ఒక గుహ్యస్థానం కలదు. అక్కడ కూడా లోతైన జలాలు గల మహాసరోవరం కలదు. అక్కడ స్నానం చేసి 8 రోజుల పాటు నివాసం ఉండుట చేత స్వచ్ఛంద గమనం చేయగల శక్తి లభ్యమగును. చివరకతడు నా లోకప్రాప్తి పొందగలడు. దేవి, ఇప్పుడు నేను నీకు ఆ క్షేత్రం యొక్క పరిసరాల గురించి తెలుపుచున్నాను, వినము. మేరుపర్వతంపై గల మందరము అను పేరుతో ఉన్న ఆ స్థానం శమంత పంచకం అను పేరు చేత నేను ఎల్లప్పుడూ అచటనే నివాసముండును. వింధ్యపర్వతం యొక్క ఎత్తైన శిలలపై దక్షిణము వామ భాగాలలో గదా
ముందు భాగాన నాగలి శంఖువులను చేతబోని విరాజమానుడై ఉందును. దేవి, ఈ గుహ్యము రహస్యమైనట్టు ఈ పరమ పవిత్ర రహస్యాలను ఏ నరుడు నన్ను శరణు కోరునో అతడు మాత్రమే తెలుసుకొనగలడు. అది తెలుసుకుంటే ఇతర మనుషులకు సాధ్యం కాదు. అందుకు నా మాయయే వారి బుద్ధిని మోహితులను చేయును. ఈ పవిత్రమైన విషయాన్ని, సుందర క్షేత్ర రహస్యాన్ని నీకు తెలిపితిని. మరి ఇంకేమి తెలుపవలనని కోరుదుము? ఏమి తెలపాలో కోరుము. ఓం శాంతి శాంతి శాంతి.